హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ముందరకు వచ్చానండి ఒక మంచి టాపిక్తో. ఏంటంటే ఈ మధ్యన వచ్చిన కొత్త అప్డేట్. ఇక్కడ మెడికల్ ఏదైతే ఉందో ఎన్హెచ్ఎస్ మీ అందరికీ తెలిసిందే, అది గవర్నమెంట్ ఆపరేటెడ్ అని చెప్పేసి. ఈ మధ్యన వీళ్ళు అప్డేట్ చేసింది ఏంటంటే ఎన్హెచ్ఎస్ని మేము ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు పార్ట్నర్ అవుతున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. దేనికి రా బాబు పార్ట్నర్ అవుతున్నారు అని చెప్పేస్తే మనోడు ఏమన్నాడంటే బెటర్ బెడ్స్ ఉంటాయి, డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, పెద్ద పెద్ద హాస్పిటల్ ఇంకా ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్, వాటిలన్నిటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా మన సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసేయచ్చు, ఒక మంచి హెల్త్ కేర్ సిస్టమ్ని మేము క్రియేట్ చేసి జనాలకి చేతిలో ఇలా పువ్వులా పెట్టేయచ్చు అని చెప్పేసి మనోడు చెప్పాడనమాట ఇక్కడ. సో మ్యాటర్ ఏంటంటే ఇది ఎంతవరకు కరెక్ట్, దీని గురించి ఫ్యాక్ట్ చెక్ ఒకసారి మనం మాట్లాడుకుంటున్నట్లయితే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కింద మనం డివైడ్ చేసుకొని మాట్లాడుకుందాం. సో మనోడు చెప్పిన మాట ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కలిసికట్టుగా ఫ్రెండ్షిప్ చేసుకుని అలా పని చేసుకుంటాం అన్నమాట అని చెప్పేసి మనోడు చెప్పాడు ఇక్కడ. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనోడు చెప్పినట్టు ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి, ఎస్ వెల్ అండ్ గుడ్, బెడ్ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ హాస్పిటల్లో కిక్కిరిసిపోతుంటారండి బాబు జనం మాత్రం, ఇచ్చు బాబు బెడ్లు కూడా ఖాళీ ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్లో బెడ్లు లభించే పరిస్థితి ఉంటుంది, అది ఒకటి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్, ప్రైవేట్ ఉన్నోళ్ళు, బాగా బల్స్ ఉన్నోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకొని చాలా ఇన్వెస్ట్ చేసి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు పేషెంట్ల కోసం. సో అదొకటి ఉంది. ఇవి పాజిటివ్స్. ఇప్పుడు నెగిటివ్స్ ఏంటి నాన్న అంటే జనాలు తిట్టుకుంటున్నారండి, మామూలుగా తిట్టుకోవట్లే. దేనికి అనుకుంటారా? జనాలు చెప్పేది ఒకటే, ఏంటంటే సరే ఇదంతా ఉంది ఓకే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కాలుకు ఆపరేషన్ అయిందనుకోండి, స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఏంటి ఇప్పుడు హాస్పిటల్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే మనకి ఎలా ఉంటాయి, ఆర్థో, న్యూరో, ఆప్తా ఇలా ఉంటాయి డిఫరెంట్గా. అంటే గుండెల ఎక్స్పర్టు, కిడ్నీల ఎక్స్పర్టు ఇలా ఉంటాయి మన దగ్గర, ఎక్కడైనా ఇలాగే ఉంటాయి కదండి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఒకరికి నీ సర్జరీ అవ్వాలి, నీ సర్జరీ కోసం వెళ్ళాడు, నీ సర్జరీ అయిపోయిన తర్వాత వాడికి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ డాక్టర్ ఏమంటాడు చెప్పండి? అరే రే మనోడు ఎందుకు ఇలా కోమాలోకి జారుకుంటున్నాడో మాకు తెలియదే, కోమాలోకి వెళ్తే ఎలా టెస్ట్ చెయ్యాలో చెక్ చేసే డాక్టర్లు మా దగ్గర లేరే అంటే ఏమవుతుంది చెప్పండి? లైఫ్ రిస్కే కదండి. సో దీని బిజినెస్ పరంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషను, ఫస్ట్ ప్రైవేటైజేషన్ అన్నాడు, దాని తర్వాత ప్రైవేట్ కంపెనీస్తో అంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో కలిసిమెలిసిగా మేము పనిచేసి ఒక బెటర్ సర్వీస్ ఇస్తామన్నాడు. దాని తర్వాత ఏమవుద్దంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ నోట్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట. మన దగ్గర ఏమో 100 పేషెంట్లు వచ్చారు, ఆ 100 పేషెంట్లో 10 పేషెంట్లకి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి, ఆ సైడ్ ఎఫెక్ట్లకి ట్రీట్ చేయడానికి మన దగ్గర ఏమీ లేదు. మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? హార్ట్ బీట్ ఏదో స్లో అయిపోయింది అనుకోండి, ఒక మంచి హార్ట్ సర్జరీని తీసుకొచ్చి పెట్టుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్లో. దానికి ఏమంటాడంటే ఎన్హెచ్ఎస్తో మళ్ళీ మాట్లాడతాడు, ఓరు బాబు నేను తెప్పించాను ఇక్కడ హార్ట్ సర్జన్ కూడా ఉన్నాడు, సో అలాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తే, హార్ట్కి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లంలు వస్తే మా దగ్గర హాస్పిటల్ ఉంది అంటాడు. లేదంటే వాడు నార్మల్ హాస్పిటల్ని కన్వర్ట్ చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేసేస్తాడు. A to Z హెడ్ టు టో మీకు ఏం కావాలన్నా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి, అన్ని డాక్టర్లు ఉన్నారని చెప్పుకుంటాడు. అలా చెప్పుకుంటే ఏమవుతుందండి, ఎన్హెచ్ఎస్ వాడు వీడికి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అలా పే చేస్తూ మార్కెట్ షేర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎన్హెచ్ఎస్కి ఎంత ఉంటే అది మెల్లిగా ఇలా తగ్గిపోతూ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో మనకు వచ్చే బిస్కెట్ ఏంటంటే ఇక్కడ మనందరికీ NI అని కట్ అవుతుందండి, నేషనల్ ఇన్సూరెన్స్ ప్రతి నెల శాలరీలోంచి ట్యాక్స్తో పాటు కట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ జనాలు పెడుతున్న గోల్ ఏంటంటే నేను ఎన్హెచ్ఎస్కి పే చేస్తున్నాను, ఆల్రెడీ నా శాలరీలోంచి ఎన్హెచ్ఎస్ తీసుకుంటుంది నేషనల్ ఇన్సూరెన్స్, మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే నేను ఎలా తీసుకుంటా, ఇది ఒకవేళ అప్లై అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, నేను కడుతున్న నేషనల్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్, అది వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, రేపు ప్రైవేట్ హాస్పిటల్ వాడు ఇది ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఏంటి? పెద్ద క్వశ్చన్ అండి అందరికీ. సో దీని మీద చాలా అవుట్రీచ్ జరుగుతుంది. ఈ అప్డేట్ మీ దాకా నేను తెద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్యన ఎన్హెచ్ఎస్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒక చిన్న వీడియో చేస్తాను దీని తర్వాత. స్టే ట్యూన్. మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. లైక్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఈ వీడియో మీలాగా ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళందరి దాకా వెళ్తుందండి. ఆల్రైట్ దెన్, ఐల్ సీ యూ గైస్ లేటర్ with a new video. Until then, stay tuned. See you later.